హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా. సో నేను యూట్యూబ్లో పెట్టే ప్రతి వీడియోకి ఒక 5 minutes to 10 minutes పెడతాను యూట్యూబ్లో వీడియో. సో ఆ వీడియోకి నేను బ్యాక్ ఎండ్ మా పాపతో పడే చిరాకు అనమాట, చాలా చిరాకైతే చేస్తుందనమాట. ఒక వీడియో తీయడానికైతే నేను చాలా ప్లాన్స్ క్లిక్స్ అయితే అనుకుంటాను. సో ఆ విధంగా అయితే నాకు రాదనమాట, చాలా డిస్టర్బెన్స్ చేస్తుంది. సో ఇలా డిస్టర్బెన్స్ అవుతూనే ఉంటుంది ప్రతి వీడియోకి. రీసెంట్గా పెట్టిన బ్యాంగిల్ వీడియో ఉంది కదా, ఆ బ్యాంగిల్ వీడియో అనమాట ఇది. సో ఈ వీడియో ఏంటంటే కొంచెం క్లిక్స్ తీయడానికి ఆ బ్యాంగిల్ మేకింగ్ చేశాక క్లిక్స్ తీస్తున్నాను అనమాట క్లియర్గా. సో ఆ విధంగా తీద్దామంటే చూసారు కదా, ఆ రోజు చాలా డిస్టర్బెన్స్ అవుతుందనమాట. ఒక 3-4 క్లిక్స్ ప్రతి ఒక్క బ్యాంగిల్ని నీట్గా క్లిక్స్ తీయడానికి అయితే నాకు చాలా టైం అయితే పట్టిందనమాట. ఎందుకంటే అది కూడా డే టైంలో చేస్తాను. ఎక్కువ వీడియో అనేది నేను 12 to 3 ఇలా వరకు చేస్తాను అనమాట. ఎందుకంటే డే లైట్ ఎక్కువగా ఉంటుంది, నీట్గా వస్తుందని చెప్పేసి. సో తను ఆ టైంలో పడుకోదు, సో ఎక్కువ ఈ 3 తర్వాత పడుకుంటుంది. సో అలా ఆ టైంకి తను పడుకునే టైంకి నాకు అస్సలు వీడియో కుదరదనమాట. సో ఇలా ఆఫ్టర్నూన్ టైంలో ఆ రోజు తీస్తున్నాను అనమాట. ఆ రోజు చాలా డిస్టర్బెన్స్ చేస్తుంది. సో కొన్ని క్లిక్స్ అయితే మీకు పెడుతున్నాను. ఈ వీడియోనే కాదు, ప్రతి వీడియోకి ఇలానే ఉంటుంది. ఏ వీడియో తీసినా కూడా చాలా చిరాకైతే పెడుతుందనమాట. తను ఇంకొక్కతే ఉంటుంది. సో తన డాడీ ఆఫీస్కి వెళ్ళిపోతే మేమిద్దరమే ఉంటాం కాబట్టి ఇంకా తను ఎవరితో ఆడకుండా నాతో ఇలా అన్ని ఏది చేసినా కూడా ఇలా డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటుందన్నమాట. ఇలానే నేను వీడియో తనకు మేనేజ్ చేసుకుంటూ వీడియో అయితే చిన్నగా ఇలా నిదానంగా చిన్న చిన్న క్లిక్స్ అనేది తీసుకుంటాను అనమాట. ఒక్కొక్కసారి నేను అనుకున్న విధానం కూడా రాదు వీడియో, అంటే ఒక తీరుగా అనుకుంటాను ఒకళ్ళ తీయాలని చెప్పేసి, బట్ అలా రాదనమాట, అస్సలు అలా కుదరదు. సో ఈ మధ్యలో కొన్ని కుకింగ్ వీడియోస్ షార్ట్లు పెడుతున్నాను అనమాట. సో ఆ కుకింగ్ వీడియో తీయడానికి ఎక్కువ మార్నింగ్ టైం ప్రిపేర్ చేస్తాను, మార్నింగ్ టైం ప్లాన్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఆ కుకింగ్ అనేది బాక్స్లో పెట్టాలి వాళ్ళ డాడీకి అని చెప్పేసి. సో అలా మార్నింగ్ టైం ప్లాన్ చేసుకోవాలంటే తను ఇలా మేనేజ్ చేసుకుంటూ కుకింగ్ వీడియో చేయాల్సి వస్తుంటుంది. ఈ కుకింగ్ వీడియోనే కాదు, వేరే షార్ట్స్ చేసినా కూడా ఆఫ్టర్నూన్ టైం చేస్తాను కాబట్టి ఆ డే లైట్కి ఉండాలని చెప్పేసి ఆ టైంలో తను పడుకోదు, చాలా డిస్టర్బ్ చేస్తుంది అనమాట. కుకింగ్ వీడియో వచ్చేసి రా వీడియో చాలా ఉంటుంది. సో అంటే ఒక 1 hour ఇలా వస్తుంది కుకింగ్ వీడియో. దాన్ని మన ఎడిటింగ్ చేసి ఒక 1 minute చేయాలి. ఎందుకంటే షార్ట్లో 1 minute పెట్టాలి కాబట్టి 1 minuteలో మనం ఎడిటింగ్ చేసి పెట్టాలి. ఇలా రా వీడియో చాలా ఉంటుందన్నమాట. ఇలా కుక్ చేస్తూనే ఉంటాను, తన బ్యాక్లో తన అల్లరి చేస్తూనే ఉంటుంది, చాలా చిరాకు పెడుతుంటుంది అనమాట. సో ఇలా ఒక్కొక్కసారి రెసిపీ కూడా పాడవుతుంది. ఇలా కుకింగ్ వీడియోనే కాదు, కొన్ని షార్ట్స్ కూడా చాలా నేను అనుకున్నట్టుగా రావన్నమాట. సో ఇలా చాలా అయితే నాకు వీడియో బ్యాక్ ఎండ్ చాలా చిరాకైతే ఉంటుందన్నమాట. ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే చాలా ఈజీగా వీడియో చేసుకోవచ్చు, డిస్టర్బెన్స్ లేకుండా మనం అనుకున్న విధంగా వీడియో వస్తుంది. బట్ అయితే అలా కుదరదు నాకు అస్సలే. వీడియో ఎడిటింగ్ విషయానికి వస్తే ఎక్కువ నేను ల్యాప్టాప్ యూజ్ చేస్తాను కొన్ని వీడియోస్కి. ల్యాప్టాప్లో అన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసి పెట్టాను అనమాట ఎడిటింగ్ సంబంధించినవి అన్నీ. బట్ ఆ ల్యాప్టాప్ చేసినప్పుడల్లా నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే ల్యాప్టాప్ అంటే తనకు చాలా ఇంట్రెస్ట్, ఏదో చేస్తుందని చెప్పేసి తను బాగా డిస్టర్బ్ చేస్తుంది. సో అలాంటప్పుడు నేను ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తాను. మొబైల్లో కూడా అన్ని అప్లికేషన్స్ అనేది ఇన్స్టాల్ చేసి పెట్టాను అనమాట. ల్యాప్టాప్లో ఎలా ఉన్నాయో మొబైల్లో కూడా ఉంటాయి. సో ఒక్కోసారి ల్యాప్టాప్లో చేస్తాను. ఎడిటింగ్ అనేది కొంచెం థంబ్నెయిల్ ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి ల్యాప్టాప్ యూజ్ చేద్దాం అనుకుంటే అస్సలు కుదరదు అనమాట. సో ఇలా ఒక్కోసారి వీడియో చేసేటప్పుడు డైరెక్ట్గా మాట్లాడితే చేద్దాం అనుకుంటాను. బట్ ఆ డైరెక్ట్గా మాట్లాడాలంటే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. తను మధ్యలో వచ్చి ఇలా బాగా డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి ఎక్కువ నేను వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇష్టపడతాను, ఎందుకంటే నాకున్న డిస్టర్బెన్స్కి. సో ఎక్కువ స్పీకర్ కూడా యూజ్ చేయనమాట. సో ఎందుకంటే మనం డైరెక్ట్గా వీడియో చేసేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు అలాంటప్పుడు. సో అలాంటప్పుడు ఎడిటింగ్ చాలా తక్కువగా ఉంటుంది. సో బట్ నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి ఎడిటింగ్ ఎక్కువగా ఉంటుంది. అంటే మనం మొత్తం ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కరెక్ట్గా వీడియో అనేది రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఈ ల్యాప్టాప్ డిస్టర్బ్ చేస్తుందని చెప్పేసి నేను ఫోన్లోనే చేస్తాను. సో ఇలా ఈ వీడియోనే కాదు, చాలా కొన్ని క్లిక్స్ అయితే మీకు చూపిస్తున్నాను. రీసెంట్గా ఒక వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట ల్యాప్టాప్లో. అలాగే ఒక్కొక్కసారి తను పడుకున్నప్పుడు ఆఫ్టర్నూన్ చేశాను అనుకోండి, మధ్యలో లేసినప్పుడు మళ్ళీ వీడియో అంతా పక్కన పెట్టేసి 1 hour తను పడుకోబెట్టిన తర్వాత చేయాలంటే చాలా చిరాకు అనమాట.
సో ఈ వీడియో వచ్చేసి రీసెంట్గా పెట్టిన ఎంబ్రాయిడరీ వీడియో అనమాట. ఈ వీడియో వచ్చేసి నేను ఎంబ్రాయిడరీ ఫ్లవర్ కూడా కరెక్ట్గా స్టిచ్ చేసి చూపిద్దాం అనుకున్నాను వీడియోలో. బట్ ఆ వీడియో అయితే మిస్ అయిందనమాట. నేను చేస్తుంటే ట్రైపాడ్ పెడుతుంటే లాగడము, ఆ స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా చూపించలేకపోయి నేను స్కిప్ చేసి పెట్టాను వీడియోలు అనేది. సో అలా అని అనుకున్నట్టుగా రాదనమాట వీడియో. చాలా ఇది వచ్చేసి స్టిచ్చింగ్ అనేది డే టైంలో చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. ఆ టైంలో నాకు అస్సలు కుదరలేదనమాట. ఇలా డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ఆ స్టిచ్చింగ్ కూడా ఒక్క రోజులో అయిపోదు కదా, ఒక 3-4 డేస్ పడుతుంది కదా స్టిచ్ చేయాలంటే. సో అన్ని వర్క్ చూసుకొని సో అలా నాకు కుదరలే అనమాట. సో తనకి నార్మల్గా అవుట్ఫిట్స్ అని నేనే స్టిచ్చింగ్ చేస్తాను. బట్ ఈ మధ్యలో చేసినవి వీడియో తీసి పెడుతున్నాను అనమాట. సో అవి పెట్టాలంటే మనము మామూలుగా క్లిక్ పెట్టాలి కదా, వీడియో క్లిక్ పెట్టాలి, ఫోటో పెట్టాలని చెప్పేసి తనకి ఇలా వేసి తన చుట్టూ ఒక 2 అవర్స్ తిరగాలన్నమాట. తను అసలు వినదు. సో ఒక వీడియో తీయడానికి చాలా టైం పడుతుంది నాకు తను నిల్చొని తీయడానికి. సో అందుకే నేను కొన్ని అవుట్ఫిట్స్ కూడా పెట్టనన్నమాట. సో ఏంటంటే వాటి కటింగ్ పెట్టాలి, స్టిచ్చింగ్ పెట్టాలి. సో అసలు కుదరని పని అని చెప్పేసి కొన్ని అప్లోడే చేయను. సో ఈ మధ్యలో కొన్ని చేస్తున్నాను, కానీ అవైతే చాలా కష్టం అవుట్ఫిట్ వీడియో పెట్టాలంటే. సో ఇదనమాట, నా ప్రతి వీడియోకి చాలా అయితే ఉంటుంది. సో అందుకే రెగ్యులర్గా పోస్ట్ అయితే చేయలేను అనమాట వీడియోస్. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.